సరెండర్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా పాత విషయాలన్నీ కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే కావాలనుకుంటుందో, మార్పు ఏదైతే కావాలనుకుంటుందో, పాత వాసనలన్నీ కూడా నేను అనిత గారి అనడంలో న్యాయం ఉందండి. అనిత గారి అనడంలో తప్పేమీ లేదు. నేను కూడా గతంలో చాలా డిబేట్స్లో వైసీపీ వాసనలు ఇంకా పోలేదు, చాలామంది అధికారులు ఉన్నారు, వీళ్ళ యొక్క పనితీరు మారట్లేదు, వీళ్ళ ఉద్యోగ ధర్మాన్ని వదిలి కేవలం వైసీపీ జెండాలు పట్టుకుని నాడు చేసినటువంటి అధికారులు అనుభవిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని భుజాన్ని వేసుకుని ఈ రోజు కొంతమంది అధికారులు ఇంకా వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం. దీన్ని ఖచ్చితంగా ఛేదించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లి పరిస్థితులు నేను కూడా కలెక్టర్ సమావేశం ఎంత సమయం పట్టిందంటే కొంచెం 6 నెలలు పూర్తయింది మీరు అధికారంలోకి వచ్చి. ప్రతి డిపార్ట్మెంట్ మానిటరింగ్ పిన్ టు పిన్ చేసుకుంటూ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా. అంటే కొంచెం టైము తీసుకుంటున్నారు, ఎందుకంటే సహకరించినప్పుడే కదా పరిపాలన. అదే మేడం, ఒకేసారి ప్రాక్షాలను తీసుకెళ్తే ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి ఆ శాఖలో కుంటుతాను అభివృద్ధి వైపు మనం వెళ్ళమని చెప్పేసి 1 by 1 ఎవరు ఉన్నారని చెప్పేసి ఐడెంటిఫై చేసుకుంటూ పరిపాలన సాగిస్తున్నారు మేడం చంద్రబాబు నాయుడు గారు. ఆ దిశగా ఖచ్చితంగా ప్రాక్షాళన జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో గత ప్రభుత్వం పనితీరును చూశారు, ఈ ప్రభుత్వం పనితీరు యాక్షన్ తీసుకోవడం అనేది ఏ విధంగా ఉంటుంది. ఒక్క నిమిషం, ఇప్పుడు దాకా ఏంటంటే తప్పు చేస్తే యాక్షన్ తీసుకోండి అనేది ఒక పాయింట్ వింటాము. యాక్షన్ తీసుకుని జైల్లో పెట్టిన అక్కడ కూడా రాచమర్యాదలు జరుగుతున్నాయంటే ఇంక వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్టు ఏముంటుంది? అదే మేడం, అంత లోతుగా గత ప్రభుత్వాల యొక్క అవినీతికి కూరుకుపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఒకేసారి ప్రాక్షాళన దిశగా వెళ్ళే పరిస్థితులు ఎక్కడ కనబడలేనటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను కూడా కాన్ఫిడెన్స్లో వాళ్ళందరికీ కూడా ఏ విధమైనటువంటి మానిటరింగ్ చేయాలో, ఎలాగెళ్ళాలో, భవిష్యత్తులో ఉన్నటువంటి అభివృద్ధిని మనం అలాగే అమరావతిని కానీ ఇంకోటి కానీ మనం ఎలా తీసుకెళ్లాలని చెప్పేసి నేను నిర్దేశం చేసినటువంటి సందర్భాలు చూసాం. ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది మేడం. ఖచ్చితంగా అటువంటి అధికారులను ఐడెంటిఫై చేసుకుంటూ పరిపాలన జరుగుతుంది. కానీ ఒకేసారి సడన్గా కొంతమంది అందరినీ కూడా ఒకేసారి అంటే కొంత ఇబ్బంది ఉంటుంది. ఖచ్చితంగా అధికారులు ఉన్నారు మేడం. అధికారులు ఏంటంటే నెక్స్ట్ నేను చెప్తున్నాను, చాలా మంది అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర శుభ్రంగా ఇదేంటి భోజనం చేసినట్టుగా నిజంగా దాన్ని ఏమన్నాలంటే మనం ఖచ్చితంగా వాళ్ళు లంచాలకు అలవాటు పడిపోయి వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటూ వైసీపీ కార్యకర్తలు ప్రవర్తించిన తీరునంతా కూడా మనం గమనించాం. దాన్ని ప్రాక్షాళన చేసే క్రమంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 1 by 1 మంచి అధికారులని ఒకేసారి మనం ప్రొడక్ట్ చేయలేం కదా, ఇదేమి ప్రొడక్ట్ ఐటమ్ కాదు కదండి. అధికారులు ఉన్న అధికారులు ఎవరు మంచి ఎవరు చెడు, ఆయన గత ప్రభుత్వంలో సహకరించినటువంటి మంచి అధికారులు అందరూ ఎవరో చూసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ప్రభుత్వంలో మీకు సహకరించిన వాళ్ళు తిరిగి తీసుకొస్తామంటారు. అంటే మంచి అధికారులు మనకి ఖచ్చితంగా దొరకమంటారు. అటువంటి అధికారుల కోసం చంద్రబాబు నాయుడు గారు వెయిట్ చేస్తున్నారు. ఆ ప్రాక్షాళన తీసుకొని 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, డిబేట్ కంటిన్యూ చేద్దామండి. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.